తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఉమా రామలింగేశ్వర కళ్యాణ మండపంలో డిసెంబర్ 15 నుండి 21/2025 వరకు 7 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో గాంధీ శిల్ప్ బజార్ ప్రదర్శన కమ్ అమ్మకాలు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ తెలిపారు. జాంపేటలోని శ్రీ ఉమా రామలింగేశ్వర కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన గాంధీ శిల్ప్ బజార్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం నలుమూలల నుంచి వచ్చిన సుమారు 40 మంది ప్రతిభావంతులైన హస్తకళాకారులు ఈ గాంధీ శిల్ప్ బజార్లో పాల్గొని తమ స్వయం కృషితో తయారు చేసిన సాంప్రదాయ హస్తకళ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించే అవకాశం కల్పించబడిందని తెలిపారు. మధ్యవర్తులు లేకుండా ప్రత్యక్ష అమ్మకాలు జరగడం వల్ల కళాకారులకు న్యాయమైన ధర లభిస్తుందని, వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఈ గాంధీ శిల్ప్ బజార్ను భారత ప్రభుత్వ టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖ డెవలప్మెంట్ కమిషనర్ న్యూఢిల్లీ వారి సహకారంతో నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ ప్రదర్శనలో కొండపల్లి, ఏటి కొప్పాక బొమ్మలు, కలంకారీ, బ్లాక్ ప్రింటింగ్, పెన్ కలంకారీ, వుడ్ కార్వింగ్స్, క్రోషేలెస్, లెదర్ పప్పెట్స్, ఇమిటేషన్ జ్యువెలరీ, డర్రీలు, కార్పెట్లు, టై అండ్ డై వస్త్రాలు, డ్రై ఫ్లవర్స్, హ్యాండ్ ప్రింటెడ్ టెక్స్టైల్స్, మదురై సంగుడి, పిప్లీ అప్లిక్ వర్క్ వంటి విభిన్న సాంప్రదాయ హస్తకళా ఉత్పత్తుల విక్రయానికి ఉంచినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా హస్తకళాకారులకు మార్కెట్ విస్తరణ, అమ్మకాల ప్రోత్సాహం, భారతీయ హస్తకళల పరిరక్షణే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని హస్తకళాకారులను ప్రోత్సహించాలని ఆయన కోరారు. ఈ గాంధీ శిల్ప్ బజార్ ప్రతిరోజు ఉదయం 10:30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఆదివారాలు మరియు ప్రభుత్వ సెలవులు సహా ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి విస్తృత ప్రచారం కల్పించాలని మీడియా సోదరులకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ విశ్వం ఎం, OSDIV లక్ష్మీనాథ్, అసిస్టెంట్ మేనేజర్ CH వీరబాబు, అసిస్టెంట్ డైరెక్టర్ DCHN అపర్ణ లక్ష్మి, సుబ్రహ్మణ్య దేవస్థానం చైర్మన్ YVDC ప్రసాద్, నాయకులు అత్తి సత్యనారాయణ రాజు, వై శ్రీనివాస్, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ ప్రియా సౌజన్య తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. జాతీయ హస్తకళల వారోత్సవాల్లో భాగంగా రాష్ట్రంలో 8వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు వివిధ ప్రాంతాల్లో ఈ యొక్క హస్తకళలకు సంబంధించిన కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాంట్లో ఈరోజు రాజమహేంద్రవరంలో మనము గాంధీ శిల్ప్ బజార్ని ఎంతో ఘనంగా 40 షాపులతో ప్రారంభించి ఈ యొక్క వారం రోజులు ఈ శిల్ప్ బజార్లో రకరకాల వస్తువులందరినీ కూడా అన్నిటిని కూడా ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది. చాలా సరసమైన ధరల్లో ఈరోజు మీరు ఈ యొక్క ఎగ్జిబిషన్లో తీసుకోవచ్చు. నేను రాజమహేంద్రంలో ఉన్న ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అద్భుతమైన మీకు వెంకటగిరి అయితే ఏమి, శారీస్ అయితే ఏమి, జామ్దాని శారీస్ అయితే ఏమి, వెస్ట్ బెంగాల్, ఇక్కడ అన్నిటి నుంచి కూడా రకరకాల హస్తకళలతో చేయబడిన సిల్క్ శారీస్, అలాగే కాటన్ శారీస్ చాలా తక్కువ ధరలో ఇక్కడ లభిస్తున్నాయి. మహిళలందరూ కూడా నేను తెలియజేస్తున్నాను రాజమహేంద్రంలో. అలాగే మీకు ఇక్కడ వుడెన్ హ్యాండీక్రాఫ్ట్స్, అలాగే లెదర్ హ్యాండీక్రాఫ్ట్స్ ఎన్నో కూడా ఇక్కడ మేము యొక్క 40 స్టాల్స్లో రకరకాల స్టాల్స్ ఇచ్చున్నాం. కాబట్టి రాజమహేంద్రవరం ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని మీరందరూ కూడా ఇక్కడ షాపింగ్కి రావాలని కోరుకుంటూ, అలాగే ఈరోజు మన ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో అలాగే దేశంలో హస్తకళలకు అత్యంత ప్రాముఖ్యత ఇస్తూ హస్తకళాకారుల్ని మనం ప్రొడక్ట్ చేయాలి, వాళ్ళు చేసే వస్తువుల్ని ప్రమోట్ చేయాలి, అలాగే వాళ్ళని ప్రాఫిటబుల్గా చూడాలి, ఈ కళలను మనం అంతరించిపోకుండా చూడాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు మా నాయకులు ఈ యొక్క కార్పొరేషన్కి నన్ను చైర్మన్గా నియమించడం జరిగింది. మనము రాష్ట్రమంతా 36 వన్ డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్స్ ఉన్నాయి. వారందరికీ కూడా ఏవైతే వస్తువులు కావాలో నిన్న దానికి ప్రతిగా కాళహస్తిలో మనము వాళ్ళందరికీ కూడా పనిముట్లు ఇచ్చాము. దాదాపు 10,000 రూపాయల విలువ చేసే వాళ్ళకు 10 లక్షల రూపాయల పనిముట్లు అంటే 100 మందికి ఇవ్వడం జరిగింది. అలాగే మగ్గాలు ఇవన్నీ కూడా 90% కన్సెషన్లో, అంటే 18,000 వస్తువు 1800కు
ఈ యొక్క కళాకారులకు ఇవ్వడానికి మన రాష్ట్ర దేశ ప్రభుత్వాలు ఎన్డీఏలో మన యొక్క రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి గారు అలాగే సెంట్రల్లో ప్రధానమంత్రి గారు ఈ హస్తకళను ఎంతో ప్రోత్సహిస్తున్నారు. వారు ఎంత చేస్తున్నా ఏం చేసినా ప్రజలు మనము వీళ్లకు సపోర్ట్ చేయాలనే ఆలోచనలో మనం ముందుకెళ్ళాలి. లోకల్ టు గ్లోబల్ అని మన ఈ యొక్క హస్తకళలో చేసిన ప్రతి వస్తువును కూడా ప్రమోట్ చేసే విధంగా మన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఈ కళాకారుల వెంట నడుస్తూ ఉంది. ఖచ్చితంగా మేము ఏమి చెప్పినా ఎంత చెప్పినా ఈ యొక్క ఎగ్జిబిషన్ గురించి గాంధీ సిల్క్ బజార్ రాజమహేంద్రవరంలో తిరిగిన ఈ ఎగ్జిబిషన్ గురించి మీరు మీడియా మిత్రులు సహకరిస్తే ఖచ్చితంగా మాకన్నా మీరు 100 రెట్లు వీళ్ళకి సాయం చేసిన మీడియాగా నేను మీ అందరూ కూడా ప్రత్యేకంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో విత్ యువర్ సపోర్ట్ ఎవ్రీడే మీరు ఈ యొక్క వస్తువుల గురించి ఈ యొక్క సిల్క్ బజార్ గురించి ఈ వారం మీరు అడ్వర్టైజ్ చేయాలని మేము మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాం. జై హింద్. థ్యాంక్ యూ.